హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న ఒక పూజా కార్యక్రమం డే రోజు అన్నమాట. సో వెనస్డే రోజు వచ్చేసేసి మేము మహిళలు అందరము కలిసి మా కర్నూలులో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి. ఆ అయ్యప్ప స్వామి టెంపుల్లో వచ్చేసేసి చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో అక్కడ ఒక చిన్న పూజా కార్యక్రమం అన్నది మేము ఏర్పాటు చేసుకున్నాము. ఓన్లీ లేడీస్ మాత్రమే, మా ఫ్రెండ్స్ గ్రూప్ అందరం కలిసి. సో పొద్దున 8:30కి అంతా కూడా మేము అక్కడికి వెళ్ళిపోయాము. అమ్మవారికి ఒడిబియ్యం కట్టమని చెప్పాడు. సో 5 మెంబర్స్ని అయితే అమ్మవారికి ఒడిబియ్యము కట్టేస్తున్నాం. ముందు రోజే వెళ్ళి చీర అది అయితే ఇచ్చామన్నమాట. అక్కడ అమ్మవారికి కట్టించిన చీర వచ్చేసేసి మనము మా మహిళల్లో ఇచ్చిన వాళ్ళే అన్నమాట. 2 చీరలను అయితే అమ్మవారు కట్టించారు. ఎంత చక్కగా కట్టించారండి స్వామివారు. ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళి మేము ఒడిబియ్యం అది అలా ముందు రోజు ఎందుకు ఇవ్వలేదు అంటే మంగళవారం వచ్చింది కాబట్టి. సో ముందు రోజు ఇవ్వకూడదు కదా. సో మరుసటి రోజు వచ్చేసేసి వెడ్నెస్డే రోజు ఒడిబియ్యం అది తీసుకొని వెళ్ళాం. ఇంకా ఇక్కడ అమ్మవారి అంటే మెయిన్ అమ్మవారు గర్భగుడిలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి దగ్గర ఒడిబియ్యం ఇచ్చి పూజ చేసేసుకొని హారతిని ఇచ్చేశారన్నమాట స్వామివారు. అక్కడ పూజా కార్యక్రమం, గర్భగుడిలో పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా కార్యక్రమం ఏంటి అంటే సామూహికంగా కుంకుమార్చన. వాటికి వచ్చేసేసి గర్భగుడిలో అయితే చేసుకోరండి. గుడిలోనే పక్కన ఇంకొక చిన్న అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకొని అక్కడ మహిళలు అందరము కూర్చొని చేసుకుంటామన్నమాట. ఇది సామూహికంగా గుళ్ళో చేసేది అంతా కూడా స్వామివారు మాత్రమే చేసేటువంటి పూజా కార్యక్రమం. సామూహికం అంటే ఇలా ఇక్కడ సైడ్కి ఒక బెంచ్ వేసుకున్నామండి. చిన్న అమ్మవారిని ఇక్కడైతే ఏర్పాటు చేసేసుకున్నాం. బ్యాక్ డ్రాప్ రెడీ చేసేసుకున్నాం. ఒక క్లాత్ పర్చేసాము. ఇక్కడ మేము లేడీస్ తెచ్చినటువంటి పువ్వులు, కుంకుమ, పసుపు, పండ్లు, టెంకాయలు, అభిషేకం కూడా చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ అమ్మవారికి అభిషేకానికి సంబంధించినవి పాలు, పెరుగు, తేనె, చక్కెర, అరటిపండు. ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి అమ్మవారికి ఇవ్వడానికి తాంబూలాలు అన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి చాలా కష్టపడి బిందె నిండా నీళ్లు తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాము కాబట్టి నీళ్లను అక్కడ కొళాయి ఉంది, కొళాయి దగ్గర నీళ్లు తీసుకొని వచ్చాము అనమాట. ఇంకా వచ్చిన లేడీస్ అందరూ ఎవరు వచ్చారు ఏంటి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక వాళ్ళ దగ్గర జస్ట్ ఫోన్ నంబర్ అది తీసుకున్నాము. కొంతమంది మేము కూడా దీనికి సహాయం చేస్తాము అని వాళ్ళు ధన రూపేణ, కొంతమంది వస్తు రూపేణ ఇచ్చారు, కొంతమంది ధన రూపేణ ఇచ్చిన వాళ్లకు ఒక చిన్న రసీదు లాగా రాసి అయితే ఇస్తూ ఉన్నామన్నమాట. సో ఒక్కరు చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే కాదు, అందరి చేతులు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. సో మా ఫ్రెండ్ వచ్చేసేసి రుద్రాక్షలు శ్రీశైలం నుంచి తెప్పించింది అందరికీ ఇవ్వడం కోసం. పూజ దగ్గర కూడా ఇవి అయితే ఏర్పాటు చేసిందన్నమాట. ఇంకా అంతా రెడీ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే అమ్మవారికి అభిషేకం చేసుకుందాము అనేసి సారీ అభిషేకం కన్నా ముందు వినాయకునికి పూజ చేసుకోవాలి కాబట్టి స్వామివారు వచ్చేసేసి అక్కడ అందరినీ కూర్చోపెట్టారు. కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చున్నారు. ఇలా కింద కూర్చోలేని వాళ్ళు ఇక్కడ సైడ్కి అయితే మేము చైర్స్ని ఏర్పాటు చేసాము. ఆ కుర్చీలో అయితే కూర్చున్నారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నప్పటికీ టైం 9:30, 9:15 ఆ టైమే అన్నమాట. సో అప్పటికి కొంతమంది లేడీస్ మాత్రమే వచ్చారు. ఆ రోజు వర్కింగ్ డే. సో అందుకు మార్నింగ్కే కదా, 9కి అంటే రాలేకపోయారు. మరి 10-11 o'clock అయితే చాలామంది అయితే జాయిన్ అయ్యారన్నమాట. సో ముందుగా అయితే అభిషేకం కన్నా ముందు వినాయకునికి పూజ కదా. సో వినాయకునికి పూజను చేస్తున్నారు. ఆ తర్వాత కలశకి పూజను చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనైతే చాలా తక్కువ కనిపిస్తాను, ఈ వీడియో అంతా తీసుకుంటూ ఉన్నాను కాబట్టి మా బ్యాచ్, నా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నటువంటిదే నేను కవర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మమ్మల్ని పర్సనల్గా తీయడానికి అప్పటికి ఇంకా ఎవరు లేరు, పిల్లలు ఎవరు రాలేదు. సో వాళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నేను వీడియో తీసుకోవాలి కాబట్టి నేను వాళ్ళ వెనక ఉండి వాళ్ళ చేతిని అయితే పట్టుకొని ఆ పూజా కార్యక్రమాన్ని
చేస్తూ వీడియోని తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ స్వామివారు వచ్చేసి మంత్రాలు చదువుతూ ఉన్నారు. సో వీళ్ళు అందరూ కూడా పువ్వులను వేస్తూ ఉన్నారు. వెనక కూర్చున్న వాళ్ళందరూ ముందు వేస్తున్న పువ్వులు వేస్తున్న వాళ్ళందరికీ చేతిని అయితే పట్టుకొని కూర్చున్నామన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసేసి మెయిన్ అమ్మవారికి అభిషేకము. సో స్వామివారు వచ్చేసేసి 5 మందా 8 మందో ఇక్కడ సైడ్ నిలబడే వాళ్ళు నిలబడి వీళ్ళందరూ పోసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఇచ్చాడనమాట. అంతసేపు మంత్రాలను కూడా చదివారు స్వామివారు. చాలా ఓపికతోటి అయితే చేశారు. ఇంకా అక్కడ ఆ ఘట్టం జరుగుతూ ఉంటే ఇక్కడ లేడీస్కి వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగా పసుపు పూసే కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసాం. గుడిలో వాళ్ళు ఉంటారు కదా, అక్కడ సేవ చేసుకుంటూ పూజ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒకరిని మాట్లాడుకుని వచ్చిన వాళ్లకు పసుపు పేయమని చెప్పాను. సో నేను పూయించుకోలేదు కదా, అక్కడ కొంచెం ఫ్రీగా ఉన్నాను, వెళ్ళి పసుపుని అయితే పూయించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అభిషేకం అయితే అయిపోయింది కదా, ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా జంకానాలు అయితే వేసి కుంకుమను ఇస్తూ ఉన్నామన్నమాట, కుంకుమార్చన చేసుకుని. సో మా హారిక కూడా ఆ రోజు వచ్చింది. సో తను కూడా ఇలా న్యూస్ పేపర్ అది అయితే వేసుకొని మంచి ఆకు మీద 1 రూపీ కాయిన్ అయితే పెట్టేసుకుంది, టెంకాయ తెచ్చుకేది, పూలు తెచ్చుకేది, కుంకుమ అది మనము అయితే ఇచ్చామన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా మనము అయితే ఇక్కడ కూర్చోపెట్టేసేస్తున్నాము. అభిషేకం అయిన తర్వాత మెయిన్ ఘట్టం అమ్మవారికి అలంకారం. ఇక్కడ స్వామివారే అమ్మవారికి చీర అది కట్టించి అలంకారం అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ అందరినీ మేము కూర్చోపెట్టామన్నమాట. ఇంకా ఎందుకు అలంకారం అయిన తర్వాత మనం చేయాల్సినది స్వామివారు పూజ నామాలను చదువుతూ ఉంటారు, మనం కుంకుమార్చన చేసుకోవడమే కదా. సో అందరినీ సెట్ చేసేసామనుకుంటే టెన్షన్ ఉండదు కదా అన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసేసి అమ్మ ఎవరన్నా వచ్చి అలంకారం అయితే చేయండి అని చెప్తే బొట్టు అన్నీ పెట్టమంటే గంధం పూసేసి బొట్టును అయితే పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత పువ్వులను తీసుకొని వచ్చారు. ఒక్కొక్కటే అయితే తీసుకొని వచ్చారనమాట. ఇది నాది, నేను మాత్రమే చేయాల్సిన పూజ అని అనుకోలేదు. ఎవరికి తోచినట్టు ఎవరికి ఒకరు కుంకుమ పసుపు తీసుకొని రాలేదు, ఒకరు పూలదండలు తీసుకొని వచ్చారు, ఒకరు పువ్వులను తీసుకొని వచ్చారు, ఒకరు పండ్లను తీసుకొని, ఒకరు గాజులను తీసుకొని వచ్చారు. అబ్బో అమ్మవారికి చెప్తూ ఉంటే ఒక పెద్ద లిస్టే ఉంటుందండి. అండ్ ఆ అమ్మవారికి మనం ఎంత చేసినా ఎంత తీసుకొని వచ్చినా ఇంకా ఏదో తక్కువ చేశాము అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అక్కడ మనం గర్భగుడిలో అమ్మవారికి అయితే ఒడిబియ్యం పెట్టాము కదా, ఇక్కడ ఈ అమ్మవారిని కూడా ఇప్పుడు రెడీ చేసుకున్నాము కదా. సో ఈ అమ్మవారికి కూడా ఒడిబియ్యంని అయితే కట్టేసేసి అక్కడ పెట్టేస్తున్నాం. ఇంకొకరు నిమ్మకాయలని తీసుకొని వచ్చారు. అమ్మవారికి నిమ్మకాయలు అంటే కూడా చాలా ఇష్టం, ఇవి కూడా పెట్టండి అని చెప్తూ ఉన్నారు. అక్కడ అమ్మవారి దగ్గర పెడుతూ ఉన్నారన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే అంతా సిద్ధమైపోయిందండి. ఇంకా కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, నిలబడి పూజ చేసేవాళ్ళు అంటే స్వామివారు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ నిలబడి పువ్వులను వేస్తుండండి అమ్మ, అక్కడ కూర్చొని కొంతమంది కుంకుమార్చన కూర్చున్న వాళ్ళు కూర్చోండి, ఇక్కడ ఒక 2 పువ్వులను వేయండి అని చెప్పారు. సో కుంకుమార్చన కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. స్వామివారు వచ్చేసేసి లక్ష్మీ సహస్రనామాలు 1008 ఉన్నాయండి అమ్మవారివి. 108 అష్టోత్తర నామాలు కదా, కాదండి 1008 ఉన్నాయన్నమాట. సో ఆ 1008 నామాలను చదువుతూ ఉంటే కుంకుమతోటి అర్చన, పువ్వులతోటి అర్చనను అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మహిళలు అందరూ కూడా. ఇక్కడ నాకు కూడా ఒక చిన్న అవకాశం అయితే వచ్చింది. నేను కూడా ఇలా అమ్మవారి దగ్గర నిలబడి పువ్వులను అయితే వేసుకుంటూ ఉన్నాను. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను ఆ క్షణాన్ని నేను. ఇంకా పూజా కార్యక్రమం వినేయండి మీరు. చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాలక్ష్మీ నమః దక్షిణతాంబూలం సువర్ణ దక్షిణతాంబూలం సమర్పయామి. నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీ నమః. ఇవ్వండి ఆనంద నీరాజన దీపం దర్శయామి. కరశుద్ధ్యర్థం మోమునకు జగ్గవకు జంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
ఇంకా కొన్ని మంత్రాలను చెప్పించారు స్వామివారు. అక్కడ మహామంగళ హారతి ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద అమ్మవారికి కూడా మహామంగళ హారతి పాడిన పాటలు వచ్చి పాడేవాళ్ళు అందరూ కూడా పాటలు పాడినవి మీరు అంతా కూడా విన్నారు కదా. చెప్పాను కదా చాలామంది అయితే తర్వాత వచ్చారని. చూడండి ఎంతమంది ఉన్నారో, ఫుల్ నిండిపోయారు ఇక్కడ అక్కడ. ఇంకా గర్భగుడి లోపల కూడా చాలామంది అయితే నిలబడి ఉన్నారు. సో అక్కడ అమ్మవారికి హారతిస్తుంటే ఇక్కడ కొంతమంది పాటలు పాడుతూ ఉన్నారు. మా చూపులు మా అమ్మవారి మీద ఎలా చూస్తూ అలా నిలబడిపోయామన్నమాట. ఎందుకో తెలియదు, అమ్మవారు కూడా ఎంత చక్కగా కనిపించారండి ఆ హారతి వెలుగులు. జై మాత, జై ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా ఆ తర్వాత తాంబూలాలు కొంతమంది తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇస్తూ ఉన్నారన్నమాట. సో ఇస్తూ పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. చిన్నవాళ్ళు అనుకోండి, చిన్నవాళ్ళు చూసి పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఇలా కలిసిపోయి ఒకరికొకరు హక్ చేసేసుకొని అయితే తాంబూలాలని అయితే ఇచ్చుకున్నారనమాట. అక్కడ అమ్మవారి దగ్గర పువ్వులు అన్నీ ఉన్నాయి, తీసేసుకోండి అమ్మ మీరు అని మా స్వామి వారు చెప్పారు. సో అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అక్కడ ఇస్తూ ఉన్నాము. ఇంకా నేను మా అమ్మ అలా ఫోటో అయితే దిగేసేసాము అమ్మవారి దగ్గర. ఇంకా ఇదంతా బాగా జరిగింది కదా. ఇంకా భోజనాలు కూడా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము అండి. అంత పూజ చేసినాక వచ్చిన భక్తులకు కడుపు నింపకుండా పంపిస్తే ఇలా అమ్మవారికి చేసిన అభిషేకం అండి ఇది. సో అభిషేకము కూడా ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాము, అందరికీ అందుతుంది అన్నట్టుగా అని ఇంకా అంతా కూడా సెట్ చేసుకుంటున్నారు. చాలా సింపుల్గా చేయించినామండి. కేసరి చేయించాము, బిస్మిల్లాబాద్ చేయించాము, పెరుగన్నము చేయించాము. సో కడుపు నిండా అయితే తినేసేసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కడుపు నిండగా తిన్నారు అని మీరు ఎలా చెప్తారు అని అడగచ్చు మీరు క్వశ్చన్ని. అది ఎందుకు అన్నది కూడా మేము ఇప్పుడు చెప్తాం. సో ఫస్ట్ అయితే బయట ఎక్కువ మెంబర్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా తినేసేసారండి. ఆ తర్వాత మా మెయిన్ వడ్డించి చేసి ఒక పూజా కార్యక్రమాన్ని అనుకున్నటువంటి మహిళలు ఉంటాము కదా. సో మేము అందరం కూడా కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాం. చాలాసేపు నుంచి అటు ఇటు తిరిగి కాళ్ళు అయితే నొప్పులు అయితే వచ్చేసేస్తాయని చెప్పొచ్చు. సో అందరూ అయిపోయినాక మా మెంబర్స్ మెయిన్ లేడీస్ అందరం కూర్చొని తింటూ ఉన్నాము. కడుపు ఎందుకు నిండింది అని చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ మా ప్రేమలు చూడండి, ఒకరికొకరు తినిపించు. ఫస్ట్ మా సుధా అయితే స్టార్ట్ చేసిందనమాట. సో తినిపించడం, ఇంకా అక్కడ తర్వాత నుంచి నాకు పెట్టాలి, నాకు కావాలి అని అందరూ కూడా ఒక నిమిషం చిన్న పిల్లలము అయిపోయాము అన్నట్టుగా అనిపించింది. అమ్మ మనకు గోరు ముద్దలు పెడుతుంటే ఎలా ఫీల్ అవుతామండి. ఇప్పటికి కూడా ఇంత పెద్దవాళ్ళం అయ్యాము. అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు పుట్టేశారు, పెద్దవాళ్ళం అయిపోయాము. అయినా అమ్మ కలిపి ఒక్క ముద్ద మనకు పెట్టినా కూడా ఎంత ఆనందంగా ఫీల్ అవుతాము కదా. సో లిటరల్లీ ఆ రోజు కూడా మేము అందరు ఒకరొకరు తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. వాళ్ళు అందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను మేము మురిసిపోయాము, మైమర్చిపోయాము. ముందు పడ్డ ఆ కష్టం ఉంటుంది కదండి. అంటే వెడ్నెస్డే రోజు పూజ చేసుకున్నాం, మంగళవారం నుంచి కొంచెం బయటికి వెళ్ళడం, తెచ్చుకోవడం, చేయడం ఇలాంటి కొన్ని ప్రాసెస్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో అట్లా ఆ కష్టంని అంతా కూడా ఇక్కడ మేము మరచిపోయామన్నమాట. అంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. వాళ్ళు మనకు ముద్దను అంటే మేము అందరం కూడా ఈ మధ్య పరిచయం అయిన వాళ్ళమే అన్నమాట. సో పెద్దగా పేరు తెలుసు, హాయ్ హలో బాయ్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈ మధ్య కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా తెచ్చి మాకు తినిపిస్తూ ఉంటే లక్ష్మక్క తిను, సుధక్క తిను, తర్వాత వచ్చేసేసి బ్రాహ్మిణి తిను, నవిత తిను, భారతి తిను అని ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు మాకు ఎంత ఆనందం. వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఓన్గా ఫీల్ చేసేసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్నమాట. సో ఇక్కడ పాపం అండి, వీళ్ళు ఎంత కష్టపడ్డారో మా పిల్లలు కూడా వడ్డిస్తూ సో వాళ్ళకు కూడా మా సుధా అయితే ఒక ముద్ద అయితే తినిపించింది అన్నమాట. సో నిజంగా కూడా ఎంత ఆనందం పడ్డామో. ఫస్ట్ అంత కష్టం కూడా లాస్ట్లో చాలా ఆనందంగా రిలాక్స్డ్గా అయితే అనిపించింది. సో ఒక చిన్న పూజా కార్యక్రమము ఇలా చేసుకున్నాము మేము. ఆ అమ్మవారి కృపా కటాక్షం మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే అయితే. సో చిన్న వ్లాగ్ మీకు షేర్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. బాయ్.